ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేనన్ను అతని మనుషుల్ని లోపలికి తీసుకొచ్చింది మనోహరి మేడం సార్. అమర్ అంత సీరియస్గా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడో? ఇవాళ పొద్దున్నుంచి మనోహరి కాల్స్ తీసి అందులో మీనన్ కానీ అతని మనుషులకు కానీ వాటికి సంబంధించిన నెంబర్స్ది. ఓకే సార్. అమర్కి సడన్ గా ఏమైంది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నాడో? ఏదో తేడా జరుగుతుంది. నేను వెళ్ళి అదేంటో కనుక్కోవాలి. అమర్, ఏమైంది అమర్? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. పైగా డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు. ఏమైంది? ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు కాసేపు కనిపించలేదంట. ఎక్కడికి వెళ్ళావు మనోహరి? అడుగుతుంది నిన్నే మనోహరి. ఎక్కడికి వెళ్ళావు? అది వాష్రూమ్ కోసం వెళ్ళాను అమర్. మళ్ళీ మీనన్ వాళ్ళు అటాక్ చేయడం కంటే ముందు ఆడిటోరియంలోకి వెళ్ళావు కదా? అవును అమర్, అంతే అనుకుంటా. అమ్మో, ఆ అటాక్ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కలిసి మమ్మల్ని కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఆ టైంకి నువ్వు... సరే అమర్, బిజీగా ఉన్నట్టున్నావు, నువ్వు మాట్లాడు. గుడ్ నైట్. సార్, మనోహర్ మేడంకి మేనన్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఫస్ట్ కాల్ పొద్దున్నే 10:15కి వచ్చింది. సెకండ్ కాల్ 10:30కి వచ్చింది. థర్డ్ కాల్ 10:45కి వచ్చింది సార్. ఎగ్జాక్ట్ 10:57కి నరేష్ను తల మీద కొట్టినట్టు రికార్డ్ అయ్యింది సార్. ఆ టైంలో మనోహర్ మేడం ఫంక్షన్లో కూడా లేరు సార్. ఓకే, మేనన్కి హెల్ప్ చేసింది మనోహరి మేడమేనని కన్ఫర్మ్ అయిపోయింది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.